బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు పాడిన కీర్తన ఇది. ఈ కీర్తన సందర్భం ఏంటంటే 1 సమూయేలు 22 తీకండి, చదివితే చాలా టైం పడుతుంది. 1 సమూయేలు 22 అధ్యాయం 6-8 వచనాల్లో సౌలు రాజు దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసుకోరా బాబు అంటే అది చేయకుండా ఈటె ఖడ్గము పట్టుకొని దావీదుని తరుముకుంటూ దావీదు తన రాజ్యాన్ని ఎక్కడ తీసేసుకుంటాడో అని ఇన్సెక్యూరిటీ తోటి దావీదు వెంట పడుతూ దావీదుని తరుముకుంటూ ఆయన ఒక పిచ్చుల వృక్షం కింద కూర్చుని బెన్యామీనుతో ఏమంటున్నాడంటే, బెన్యామీనులారా, నా కొడుకు దావీదుతో కలిసిపోయి నా రాజ్యం మీద కుట్ర చేస్తున్నాడు, అదంతా మీరు చూస్తున్నారు, వింటున్నారు కదా, ఆ విషయాలన్నీ మీరు వచ్చి నాకెందుకు చెప్పరు? దావీదు ఏమన్నా మీకు పొలాలు ఇస్తాడా, లేకపోతే పదవులు ఇస్తాడా, హోదాలు ఇస్తాడా, సైన్యాధ్యక్ష పదవులు అట్లా ఇస్తాడా? ఏమీ చేయడు కదా, మీరు దావీదు వెంట ఎందుకు చేస్తున్నారు? దావీదు గురించి నా కొడుకు చేసిన వాటన్నిటి కుట్రల గురించి నాకెందుకు చెప్పరు అని చెప్పి అంటూ ఉంటాడు. అది మీకు చదివితే అర్థమవుతుంది. అయితే సౌలు రాజు బెన్యామీయులైన గోత్రీకులకు సంబంధించిన వాడు. ఈ బెన్యామీనులు అతని గోత్రీకులు కాబట్టి వారిని అడుగుతున్నాడు. ఆయన రాజు కానీ దిగజారిపోయి సింహాసనం మీద కూర్చొని ఏలవలసిన రాజు దిగజారిపోయి పిచ్చల వృక్షం కింద కూర్చొని ఒక ఈటె పట్టుకొని బెన్యామీనులందరినీ పిలిచి, నా కొడుకు యోనాతాను దావీదుతో కలిసిపోయి ఏం కుట్రలు చేస్తున్నాడు, లేకపోతే దావీదు నా మీద ఏం కుట్రలు చేస్తున్నాడు, ఇవన్నీ నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. అయితే ఆ బెన్యామీనుల్లో ఒకడు కూషు అనేవాడు దావీదు మీద అబద్ధాలు చాడీలు సౌలుకు చెప్పినప్పుడు దావీదు బాధపడి ఈ కీర్తనని రాశాడు. ఈ కీర్తన రాసినప్పుడు పైన ఏముంది? వీణ, చదవండి, వీణానాదంతో పాడదగిన కీర్తన. అయితే వేదనతోటి దుఃఖంతో వీణానాదం మీద పాడదగిన కీర్తన. ఈ కీర్తనని మనం 4 భాగాలుగా చేసుకొని నేర్చుకుందాము. ప్రతి కీర్తనని మనము డివిజన్ చేసుకొని విభజించుకొని నేర్చుకుంటాం కదా, అలాగే ఈ కీర్తన కూడా 4 భాగాలుగా చేసుకుందాము. మొదటి 2 వచనాలు వచ్చేసి, మొదటి 2 వచనాలలో అదర్ పీపుల్ జడ్జెస్ రాంగ్లీ అంటే జనులు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా తప్పుగానే తీర్పు తీరుస్తారు. జనులు ఎప్పుడు మనల్ని తప్పుగానే తీర్పు తీరుస్తారు. అదర్ పీపుల్ జడ్జెస్ రాంగ్లీ, ఇతరులు ఎప్పుడు మనల్ని తప్పుగానే తీర్పు తీరుస్తారు. ఎందుకంటే వారి హృదయంలో మన మీద ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం చొప్పున తీర్పు తీరుస్తారే కానీ న్యాయం చొప్పున తీర్పు తీర్చరు. దేవుడు ఒక్కడే న్యాయమైన త్రాసుతో తూస్తాడు. ఇది 1-2 వచనాలు. 3-5 వచనాల వరకు వి జడ్జ్ అవర్ సెల్ఫ్స్ ఆనెస్ట్లీ అంటే మనల్ని మనం యథార్థంగా తీర్పు తీర్చుకోవాలి. మనం కూడా తీర్పు తీర్చుకుంటాం కదా, తప్పు చేశానా లేదా అని చెప్పుకుంటాం కదా, అది మనల్ని మనం యథార్థంగా తీర్పు తీర్చుకోవాలి. 3-5 వచనాల వరకు. తర్వాత 3వ భాగం వచ్చేసి 6-13 వచనాలలో గాడ్ జడ్జెస్ సిన్నర్స్ రైటియస్లీ, దేవుడు పాపులను తన నీతియుక్తంగా తీర్పు తీరుస్తాడు. దేవుడేమో పాపులందరినీ తన నీతితో న్యాయంతో తీర్పు తీరుస్తాడు. 4వ భాగం వచ్చేసి 4వ భాగము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు సిన్ ఇట్ సెల్ఫ్ జడ్జెస్ సిన్నర్స్ అల్టిమేట్లీ, వారి పాపమే వారికి అంతిమ తీర్పు తీర్చుతుంది. మనం ఏదన్నా పాపం చేసామనుకోండి, ఆ పాపం కూడా మనకు లోకోక్తి ఉంటుంది కదా, ఎవరి పాపం వాళ్ళ తీర్పు తీస్తుందని. మనం ఏం విత్తితే అదే పంట కోస్తామో వారి పాపమే వారిని అల్టిమేట్గా అంతిమంగా తీర్పు తీరుస్తుంది. ఇట్లా 4 భాగాలు. మొదటి భాగం ఏంటి చెప్పండి ఒకసారి? ఇతరులు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు తప్పుగానే తీర్పు తీరుస్తారు. రెండవది చెప్పండి, మనల్ని మనం యథార్థంగా తీర్పు తీర్చుకోవాలి. మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే దేవుడు చేసే తీర్పులోకి రాకుండా ఉంటాం. ఇప్పటికప్పుడు మనం తీర్పు తీర్చుకొని సరి చేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని తీర్పు తీర్చాల్సిన అవసరం ఉండదు. తర్వాత దేవుడు పాపం చేసే వాళ్ళని తన నీతితో న్యాయంతో తీర్పు తీర్చుతాడు.
దేవుడు నీతి న్యాయాలతో పాపం చేసేవాళ్ళని తీర్పు తీరుస్తాడు. 4వది చెప్పండి, ఎవరి పాపం వాళ్ళని అంతిమంగా తీర్పు తీరుస్తుంది. ఎవరి పాపం వారి పాపమే వారికి అంతిమ తీర్పు తీరుస్తుంది. ఎవరి పాపం వారిని ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇది 4 భాగాలు. అయితే ఈ 4 భాగాల్లో మొదటి భాగంలో దావీదు ఏమంటున్నాడు చదవండి, మొదటి 2 వచనాలు చదవండి. అయితే కీర్తన యొక్క సారాంశం అంతా 10వ వచనంలో ఉంది. 10వ వచనం చదవండి. ఈ కీర్తన మొత్తం సారాంశం 10వ వచనంలో ఉంది. 10వ వచనం చదవండి. దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. ఇది కీర్తన యొక్క సారాంశం. కీర్తన యొక్క సారాంశము, థీమ్ ఆఫ్ కీర్తన ఏంటంటే దుష్టుల చెడుతనాన్ని మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. ఇది కీర్తన యొక్క సారాంశము. అయితే మొదటి 2 వచనాలు చదవండి. మొదటి భాగం ఏంటంటే ఇతరులు ఎప్పుడు మనల్ని తప్పుగానే తీర్పు తీరుస్తారు. మొదటి 2 వచనాలు. నన్ను తప్పించువాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము. అయితే ఇక్కడ కూషు అబద్ధాలు చెప్పాడు దావీదు మీద. సౌలేమో దావీదుని తరుపుతున్నాడు, దావీదేమో దేవుడి శరణ కోరుతున్నాడు. దావీదు దేవుడి శరణ కోరుతాడు. దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే మనం కూడా దుర్మార్గమే చేయాల్సి ఉంటుంది. కానీ అది దావీదుకి ఇష్టం లేదు. దావీదేమో ఆ దుర్మార్గుల్ని దేవుడికే అప్పగిస్తున్నాడు. దేవా నేను నిన్ను శరణి వచ్చి ఉన్నాను, నువ్వే నాకు న్యాయం తీర్చోనని దేవుడికి అప్పగించి అడుగుతున్నాడు. ఆయన మీదకి వచ్చిన శత్రువులంట క్రూరముగాళ్ళ వంటి వారంట, కుక్కలు, సింహ. ఎటువంటి దావీదు తన కీర్తనలన్నింటిలో తన మీదకి వచ్చిన శత్రువుల్ని ఎలా పోలుస్తున్నాడంటే కుక్కలు, వేట కుక్కలుగా, సింహాలుగా, గురుపోతులుగా, కొదమ సింహాలుగా, వేటగాని గురులుగా, భాషాను వృషభాలుగా పోలుస్తున్నాడు. తనంతానేమో చచ్చిన కుక్కలాగా, మిన్నలిలాగా, కౌజుబిట్టలాగా పోల్చుకుంటున్నాడు దావీదు. అయితే ఆయన మీదకి లేచిన వారంట క్రూరముఖాల్లాగా ఉన్నారంట. మన మీదకి కూడా శత్రువులు, దావీదు మీదకి శత్రువులు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుడికే అప్పగించుకున్నాడు, దేవుడి శరణే చొచ్చాడు. తర్వాత నాలో ఏమన్నా పాపం ఉందా అని చెప్పేసి చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకొని నాలో పాపం ఉంటే నన్ను క్షమించు అని అడిగి, నేను పాపం చేయలేదు కదా, ఇప్పుడైతే నేనేం పాపం చేయలేదు. బత్షెబతో పాపం చేయకముందు సౌలు తరిపాడు కాబట్టి దావీదుని, అప్పటికి ఇంకా దావీదు ఏ పాపము చేయలేదు కాబట్టి నాకు 2 సార్లు శత్రువు దొరికినా నేను వదిలివేశాను కదా దేవా, నేనే పాపము చేయలేదు కదా, నా నీతిని బట్టి నాకు న్యాయం చెయ్యు అని ఇక్కడ అడుగుతున్నాడు. ఆ తర్వాత బత్షెబతో పాపం చేసినప్పుడేమో నీ కరుణ చూపు నా మీదకి, నీ నీతిని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు న్యాయం చేయ అడుగుతున్నాడు. కానీ ఇక్కడైతే దేవా నా మీద నిర్నిమిత్తంగా వాళ్ళు నా మీద తరుగుతున్నారు, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు, నన్ను నా శత్రువులైన వాటి నుంచి తప్పించు అని చెప్పాను. మన మీద కూడా శత్రువులు అనేకులు దాడి చేయడానికి వచ్చినప్పుడు మొదట మనల్ని మనం చెక్ చేసుకోవాలి. దేవుడు ఒక్కోసారి మనలో ఏదన్నా పాపం ఉంటే ఆ పాపాన్ని సరిచేయాలని చెప్పేసి కొంతమంది శత్రువుల్ని మన మీదకి లేపుతాడు. అప్పుడు మనలో పాపం ఉంటే సరి చేసుకుని వెంటనే అది గుర్తించి చెక్ చేసుకొని దేవుడిని క్షమాపణ వేడుకోవాలి. దేవుడు క్షమించినప్పుడు మళ్ళీ ఆయన మీదే ఆధారపడాలి. నిర్హేతుకంగా కూడా, అంటే నిర్నిమిత్తంగా, ఇక్కడ నిర్నిమిత్తంగా అని ఉంటుంది చూడండి, నిర్నిమిత్తంగా కూడా మనల్ని తరిమేవారు ఉంటారు. నిర్నిమిత్తంగా నన్ను బాధపరిచిన వారిని నేను సంరక్షించింది కదా. అంటే సౌలు ఏ తప్పు చేయకపోయినా దావీదును బాధపరిచాడు. ఒకసారి బల్లెం విసిరేశాడు, ఈట విసిరేశాడు, తరిమేడు అడవిలో. ఇంత చేసినా నేను 2 సార్లు సౌలు దావీదు చేతికి చిక్కినా కానీ విడిచిపెడతాడు. నేను అలా విడిచిపెట్టాను కదా దేవా, నేను ఏ పాపం చేయలేదు కదా, నా న్యాయాన్ని బట్టి, నా నీతిని బట్టి క్షమించు, నన్ను ఇప్పుడు రక్షించు ఈ శత్రువుల చేతిలో నుంచి దావీదు అడుగుతున్నాడు. అయితే మన విషయంలో కూడా మనం ఏదన్నా శ్రమ కానీ, కష్టం కానీ, దూషణ కానీ, నిందలు కానీ మన మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, మనలో ఏమైనా పాపం ఉందా, దేవుడు ఏమన్నా మన మీదకి ఆ పాపాన్ని బట్టి అనుమతించాడా. పాపం ఉందని చెక్ చేసుకుంటే దాన్ని విడిచిపెట్టాలి, దేవుడిని క్షమాపణ వేడుకోవాలి. ఒకవేళ మనలో ఏ తప్పు లేకపోయినా కొన్నిసార్లు చాలామంది మన మీదకి నిర్నిమిత్తంగా వస్తారు, నిర్హేతుకంగా
కారణం లేకుండా వస్తారు. అప్పుడు ఏంటంటే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా సంతోషించాలి. మన మీద దూషణ పాలు చేసినప్పుడు సంతోషించి గంతులు వేయాలి. ఎందుకంటే మేలు చేసి కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడటం హితం. మత్తయి సువార్తలో ఏం చెప్పారంటే ధన్యులు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి. ఇది గుర్తుపెట్టుకోండి, పరలోకమందు మీ ఫలం అదుపు. ఎవరైనా అన్యాయంగా మనల్ని మాటలంటే, అన్యాయంగా మనల్ని నిందిస్తే మనము మనకున్న హ్యూమన్ నేచర్తో వెంటనే రియాక్ట్ అవుతాం. అరే నేను ఇది అనలేదు కదా, ఎందుకు ఇట్లా నన్ను అనవసరంగా నిందిస్తున్నాను రియాక్ట్ అవుతాం. కానీ మనం అలా రియాక్ట్ కాకుండా దేవుడి వైపు చూసి దేవుడి మీద ఆధారపడి దేవుడిని శరణు జొచ్చితే పరలోకంలో మన ఫలితం అధికమవుతుంది. అదే కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడటం హితం అని చెప్పేసి పేతురు కూడా చెప్తున్నాడు. ఇది మొదటి భాగము. ఏంటంటే ఇతరులు మనల్ని ఎప్పుడూ తప్పుగానే తీర్పు తీరుస్తారు. రెండవ భాగం ఏంటంటే మనల్ని మనం యథార్థంగా తీర్పు తీర్చుకోవాలి. దావీదు తనను తాను జడ్జి చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎన్నో భాగం నుంచి ఎన్ని వచనాలు మనల్ని మనం యథార్థంగా తీర్పు తీర్చుకోవాలనేది 3 నుంచి 5 వచనాల వరకు చదవండి. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేతిలో పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనము, నా ప్రాణమును నేలను అనగదొక్కనము, నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనము, నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని సంరక్షించింది కదా. అంటే సౌలుని నేను నిర్నిమిత్తంగా సౌలు నన్ను బాధించినా సరే 2 సార్లు ఆయన నాకు దొరికినా కానీ నేను అతన్ని విడిచిపెట్టాను కదా. నాలో ఏదైనా తప్పు ఉంటే శిక్షించును ఆయన. నా తప్పు లేకుండా ఇప్పుడు నన్ను ఈయన తరుముతున్నాడు. నా తప్పు లేకుండా ఈ పూష వచ్చి అబద్ధాలు సౌలు మీద చెప్తే సౌలు నా వెంటబడుతున్నాడు అని చెప్పేసి తనను తాను సరి చేసుకుంటాడు. అంతకుముందైతే ఇప్పుడైతే సౌలు తరిమేటప్పుడు దావీదులో పాపం లేదు. బత్షెబతో పాపం చేసిన తర్వాత అబ్షాలోము తరిమేటప్పుడు ఆయనలో పాపం ఉంది. అప్పుడు 18వ కీర్తన 51 కీర్తన ఆ కీర్తనల్లో తీకండి. ఆ కీర్తనలో ఏమంటాడు, నీవు నన్ను కరుణించుదేవా, నన్ను క్షమించుదేవా, నా పాపం కడుగు అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అయితే అంతకుముందేమో ఇప్పుడేమో నా నీతిని బట్టి నన్ను కరుణించు అంటున్నాడు. పాపం చేసిన తర్వాత నీ నీతిని న్యాయాన్ని బట్టి కరుణించు అంటున్నాడు. చేతికి చిక్కిన శత్రువులు 2 సార్లు వదిలివేశాను కాబట్టి నన్ను క్షమించు అంటాడు. ఇలా దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవటం అనేది ధన్యత. లేదు, మన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటం అనేది చాలా ధన్యత. మనం చేతులెత్తి సహాయం కోరితే ఆ చేతుల్లో ఏమన్నా పాపం ఉందా అని దేవుడు చెక్ చేస్తాడు. ఈ రిఫరెన్స్ చదవండి, యెషయా 1వ అధ్యాయం 15వ వచనం. మనము చేతులెత్తి దేవుని సహాయం కోరినప్పుడు మన చేతుల్లో పాపం ఉంటే దేవుడు అప్పుడు మనకి సహాయం చేయలేడు. మన చేతుల్లో రక్తాపరాధం కానీ పాపం కానీ ఉంటే ఆ పాపాన్ని క్షమించమని వేడుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు మీ చేతులు దాచినప్పుడు మిమ్మల్ని చూడక చదవండి. మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నేను వాటిని కడుక్కోండి. అప్పుడు మనలో ఏదైనా పాపం ఉందా అని చెక్ చేసుకొని క్షమించమని అడిగి కడుక్కొని అడిగిన తర్వాత అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడి శరణు వచ్చి ఆయన సహాయం కోరాలి. 3వ పార్ట్కి వచ్చేస్తే 3వ పార్ట్ ఏంటి తెలుసా చెప్పండి. పాపం చేయ వారికి దేవుడు తన నీతితో తీర్పు తీర్చుతాడు. గాడ్ జడ్జెస్ సిన్నర్స్ రైటియస్లీ 6 నుంచి 13 వరకు. పాపం చేసే వాళ్ళని దేవుడు తన నీతి న్యాయాలతో, ఆయన సింహాసనానికి నీతి న్యాయాల ఆధారము వాటితో దేవుడు జడ్జి చేస్తాడు. చదవండి 6 నుంచి 13 వరకు. యెహోవా కోపము తెచ్చుకొని లేము,
వారికి పైగా పరమందు దేవుణ్ణి లెమ్ము లెమ్ము అన్నాడు. సంఖ్యాకాండం 10:35 కూడాను ఇది చదవక్కర్లేదు. ఇశ్రాయేలు ప్రయాణమే వెళ్ళేటప్పుడు దేవాన్ని శత్రువుల మీదకి నీవు లెమ్ము అని చెప్పి అంటారు ప్రయాణమే వెళ్ళేటప్పుడు. మన మనసాన్ని దింపేటప్పుడు ఇశ్రాయేలీల మధ్యకి దిగిరా దేవా అంటాడు. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళకి అదొక ఆనవాయితీ. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు చుట్టుపక్కల రాజులు శత్రువులు ఎవరన్నా మీదకి వస్తారేమో అని దేవుణ్ణి లెమ్ము లెమ్ము అని అంటే శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి లెమ్మని అర్థం. అది అయితే ఆ తర్వాత వారికి పరమందు ఆసీనుడవై ఉన్నాడు అని ఉంటుంది చూడండి. వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము అని అంటాడు. దేవుడు సింహాసనం మీద ఆసీనుడిని కమ్మని ఎందుకు అంటున్నాడు తెలుసా? కీర్తన 9:7 చదవండి. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడంట. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించున్నాడు. సింహాసనం మీద కూర్చోమని దావీదు అడుగుతున్నాడు. ఎందుకంటే న్యాయం తీర్చడానికి. ఇప్పుడు జడ్జి గారులు కూడాను వాళ్ళ సింహాసనం స్పెషల్గా ఉంటుంది. కోర్టుల్లో వెళ్తే దాని మీద కూర్చునే వాళ్ళు తీర్పు ఇవ్వాలి. బయట నుంచొని రోడ్డు మీద నుంచొని తీర్పిస్తే ఆ తీర్పు చెల్లదు. అలాగే దేవుడు తన సింహాసనాసీనుడు ఎందుకు అయ్యాడు అని అంటే న్యాయం తీర్చడానికి సింహాసనాసీనుడు అయ్యాడు. అలాగ నువ్వు న్యాయం తీర్చదేవా అని దావీదు అడుగుతున్నాడు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి. రోమా 12:2 కూడా చూడండి. ప్రతీకారం చేయటం దేవుడి పని, మన పని కాదు. ప్రతీకారం చేయడం దేవుని పని ఉంటుందండి. నేను రిఫరెన్స్ తప్పు రాశాను, చదవండి. ప్రతీకారం చేయటం దేవుని పని అని ఉంటుంది. అందులో ఉంటే చదవండి. ప్రియులారా మీకు మీరే ఈ రిఫరెన్సే కావాలి. చదవండి. ఏ రిఫరెన్స్ చెప్పండి సిస్టర్ అందరికి. 12:19 ఓకే చదవండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చేటుయుడి. పగ తీర్చుట నా పని అంటే దేవుని పని. ఎప్పుడైనా సరే ఎవరైనా మన మీద ఏదైనా చేసినప్పుడు మనము దేవునికి అప్పచెప్పుకొని దేవుని శరణు కోరాలి. ఆ అప్పచెప్పేటప్పుడు కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనలో ఏమైనా పాపం ఉందా అని చెప్పేసి. పగ తీర్చుకోవటం దేవుడి పని కాబట్టి దేవుడిని శరణు చొచ్చడం మనకి క్షేమదాయకం. ఇప్పుడు 4వ పాటకి వెళ్దాము. 4వ పాట ఏంటి చెప్పండి? వారి పాపమే వారికి అంతిమంగా తీర్పు తీరుస్తుంది. 14-17 అంతిమ తీర్పు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే హృదయంలోను అంతరింద్రియములను పరిశీలించి నీతి గల దేవా అనేది ఉంటుంది చూడండి. హృదయంలోను 3వ భాగంలో హృదయంలోను అంతరింద్రియం పరిశీలించి దేవుడు న్యాయం తీర్చేటప్పుడంట లోపల ప్రతి మనిషి హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించి న్యాయం తీరుస్తాడు. తర్వాత దేవుడు న్యాయం తీర్చేటప్పుడు కూడాను ముందుగా చెప్తాడంట. ఆయన ప్రతి దినము కోపపడునని ఉంటుంది చూడండి. తీర్చును న్యాయం బట్టి ఆయన తీర్పు తీరుస్తూ ప్రతి దినం కోపపడతాడంట. ప్రతి దినం అంటే వెంటనే శిక్షించాడు దేవుడు. మన బిడ్డలు కూడా ఏదైనా తప్పు చేస్తే మనం గద్దిస్తూ ఉంటాం, మనం కోప్పడుతూ ఉంటాం. ఆయన ప్రతి దినం నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీ తప్పు చేస్తున్నావు, ఇలా చేయొద్దు అని దేవుడు గద్దిస్తూ ఉంటాడు, కోపపడుతూ ఉంటాడు. కానీ ఎన్నిసార్లు కిందకి రండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ 12వ చదవండి. ఒకడు మల్లని ఎడల ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు ప్రతి దినము గద్దించినా వినకపోతే ఆయన ఖడ్గాన్ని పదులు పెడతాడట. తన విల్లు ఎక్కుపెట్టి తర్వాత సిద్ధపరిచినాడు అగ్నిబాణం. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ప్రతి దినం ఆయన కోప్పడతాడు, ప్రతి దినం తప్పు చేస్తే గద్దిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళుకొని తిరిగి దేవుని తట్టు తిరగకపోతే ఒక దినం ఉంటుంది, ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినము ఎవ్వరూ ఆయన ఎదుట తాళలేరు. కాబట్టి ఆయన గద్దిస్తున్నప్పుడే, ఆయన పిలుస్తున్నప్పుడే, ఆయన సరి చేసుకోమని అవకాశం ఇస్తున్నప్పుడే ఆయన తట్టు మళ్ళుకొని ఆయన తట్టు తిరిగితే ఆయన దగ్గర మనకి క్షేమము క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి
దేవుని ఉగ్రతలో పాలు కాకుండా ఆయన నీతిలో ఆయన న్యాయం తీర్చినప్పుడు మనము నిలవలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 4వ పాటకు వెళ్దాము. ఎవరి పాపము వారికి అంతిమ తీర్పు తీరుస్తుంది. 14 నుంచి 15 వచనం. పాపము కనుటకు వారు ప్రసవ వేదన పడుచున్నారు. చేటును గర్భమున ధరించిన వారై అబద్ధములు కని ఉన్నారు. వారు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నారు. చూసారా, ఎవరి పాపం వాళ్ళనే ఇచ్చేస్తుంది అనేది. అంటే వారు తవ్విన గుంటలో వారే పడిపోయారు. వారు తలంచిన చేటు వారి నెత్తి మీదకే వస్తుంది. ఎవరి పాపం వాళ్ళ మీదకే వస్తుందని చెప్పేసి మళ్ళీ కింద చదవనమ్మా. వారు యోచించిన బలాత్కారము వారు. చూసారా, ఎవరి పాపం వారి మీద. వారు గుంట తవ్వితే ఆ గుంటలో వాడే పడతాడంట. వాడు ఒక చేటు తలంచితే ఆ చేటు వాడి నెత్తి మీదకే వస్తుందంట. వాడు ఒక యోచన ఎవరు ఎదుటివాడిని ఏదైనా బలాత్కారం ఏదైనా యోచన చేస్తే అది వాడి మీదకే వచ్చిందంట. అయితే ఇక్కడ చూడండి, చేటున పాపమును కనుటకు వారు ప్రసవ, అంటే చెడు చేయటానికి పాపం చేయటానికి ప్రసవ వేదన పడుతున్నారంట. తర్వాత చేటును గర్భమున ధరించిన వారై అబద్ధమును కని ఉన్నారంట. వాళ్ళు ప్రెగ్నెంట్ అంటే గర్భం ధరిస్తున్నారంట. చెడ్డతనాన్ని చేటును గర్భం ధరించి అబద్ధాన్ని కంటున్నారంట. అయితే ఎవరైనా గర్భం ఎవరు ధరిస్తారు? స్త్రీలా పురుషులా చెప్పండి? స్త్రీలు. అయితే ఒక పాస్టర్ గారు అన్నారంట, పురుషులు కూడా గర్భం ధరిస్తారు అన్నారంట. అవి అందరూ నవ్వి పురుషులు ఎట్లా గర్భం ధరిస్తారండి, స్త్రీలే కదా అంటే అప్పుడు ఈ రిఫరెన్స్లు చెప్పాడంట. స్త్రీ గర్భం ధరిస్తే ఒక పిల్లనో పిల్లాడినో కంటది, కానీ పురుషులు స్త్రీలు ఇద్దరూ గర్భం ధరించి ఇదిగోండి ఇన్ని వెరైటీ పిల్లలను కంటారంట. వెరైటీ పిల్లలను కంటారంట. ఆ వెరైటీ పిల్లలు ఏదో ఇప్పుడు ఈ రిఫరెన్స్ అన్నీ అందరూ చదవండి, జాగ్రత్తగా చదవండి. ఏమి గర్భం ధరిస్తారు? పురుషులు స్త్రీలు ఇద్దరు గర్భం ధరిస్తారంట. ఏమి గర్భం ధరిస్తారు, ఏమి కంటారు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మొదటిది ఇక్కడే చూపించారు 14వ వచనంలో. కాగా చేటులు ఏం గర్భం ధరించారు? చేటును ధరించారు. ఏం కన్నారు? అబద్ధములు కన్నారు. తర్వాత కీర్తన 7:14లో 7:14లో మొదటిది చేటును గర్భం ధరించారు, అబద్ధాన్ని కన్నారు. లెఫ్ట్ సైడ్ చేటు, రైట్ సైడ్ కన్నదేమో అబద్ధం. యోబు 15:35 చదవండి. ఏం గర్భం ధరించారు? దుష్కార్యాన్ని గర్భం ధరించి పాపాన్ని కన్నారు. చాలు. కీర్తనలోనేమో చేటును గర్భం ధరించి అబద్ధాన్ని కన్నారు. అందరూ, ఇది స్త్రీలు పురుషులు అందరూ చేస్తారు. తర్వాత యోబులోనేమో దుష్కార్యాన్ని గర్భం ధరించి ఏం కన్నారు? పాపం కన్నారు. యెషయా 33:11 రండి. యెషయా 33:11 మీ పొట్టును గర్భం ధరించి కొయ్య కాలును ఏం ధరించారు? గర్భాన పొట్టును ధరించారంట, కొయ్య కాలును కన్నారంట. యెషయా 59:4 చూడండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. 59:4 చెడుగును గర్భం ధరించి పాపములు కందురు. ఏం ధరించారు ఇక్కడ? గర్భం ఏం ధరించారు? చెడుగు. ఏం కన్నారు? యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కన్ను. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా వచ్చింది. దురాశ గర్భం ధరించి పాపాన్ని కన్నదంట, పాపం పరిపక్వమై మరణం కన్ను. అంటే ఇక్కడ మనమలు కూడా పుట్టారని అనుకోవాలంటే, దురాశ గర్భం ధరించి పాపం కంటే ఆ పాపం కొడుకనుకుంటే ఆ పాపం పరిపక్వమై ఇంకో మనవడిని ఏంటది? మరణాన్ని కన్నది. పిల్లలను చూస్తారనేది ఆశీర్వాదం అయితే ఇక్కడ రివర్స్, ఇది శాపం. దురాశని
గర్భం ధరించి పాపం కంటే ఆ పాపం పరిపక్వమై మనవాళ్ళ లాంటి మరణాన్ని కంటుంది. ఇది శాపం. పిల్లల్ని చూడటం అనేది ఆశీర్వాదం. మళ్ళీ వెనక్కి రండి, అన్నీ ఒకసారి చెప్పుకోండి. కీర్తన 7:14లో చేటును గర్భం ధరించి, స్త్రీలు పురుషులు ఇద్దరు గర్భం ధరిస్తారు. ఈ విషయాల్ని వెరైటీ విషయాల్ని కంటున్నారు. చేటును గర్భం ధరించి అబద్ధాన్ని కన్నారు, దుష్కార్యాన్ని గర్భం ధరించి పాపాన్ని కన్నారు, పొట్టును ధరించి కొయ్యకాలను కన్నారు. చెప్పండి మీరు, నెక్స్ట్ ఆన్సర్ చెప్పండి. చెడుగును ధరించి పాపం కానీ, దురాశను ధరించి గర్భం ధరించి పాపాన్ని. పాపం పరిపక్వమై మనవడు పుట్టాడు. మనవడు ఎవరు? మరణం. అలా 13వ వచనం చదవండి. అలాగా మనము ఈ చెడ్డ వాటిని గర్భం ధరించకూడదు, ఈ చెడ్డ వాటిని మనం కనకూడదు. వీటన్నిటిని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని శరణు కోరి ఆయన క్షమాపణ వేడుకోవాలి. ఏదన్నా పొరపాట్లు చేస్తాం, మనుషులము ఎక్కడో చోట పొరపాటు పడతాము. పడినప్పుడు వెంటనే పాపం చేసినప్పుడు దేవునికి దూరం అవుతాం. అది లక్షణం, పాపం యొక్క లక్షణం. కానీ పాపం చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ పాపాన్ని క్షమించే దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఆయన క్షమించలేని పాపం లేదు. కాబట్టి దేవుని దగ్గరికే వెళ్ళండి, ఆయన సన్నిధినే చేరి ప్రార్థనలో వాటన్నిటిని కడుక్కోండి. 13వ వచనం చదవండి. వారు గుంట తవ్వి దాన్ని లోతు చేస్తున్నారు. అంటే ఇక్కడ గుంట తవ్వుతున్నారు. చెడ్డ శత్రువులు వచ్చేసి మనల్ని ముంచడానికి గుంట తవ్వుతున్నారు. కీర్తన 37:14-15 ఖడ్గము విల్లు ఎక్కు పెడుతున్నారు. ఇంకా దీనులను దరిద్రులను పడదోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై, భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారంట, విల్లెక్కు పెట్టి ఉన్నారు. ఇప్పుడు సౌలు దావీదు మీదకి కత్తి దూశాడు, వీళ్ళు బల్లెం విసిరాడు, విల్లెక్కు పెట్టాడు. అట్లాగా శత్రువులు మన మీదకి కత్తుల్లాగా మాటలతోటి కత్తులు దూస్తారు, విల్లెక్కు పెడతారు, బల్లెలు విసురుతూ ఉంటారు. అయితే అది మరలా వారి మీదకే వెళ్తుంది. ఇది ముఖ్యం. వారి కత్తి వారి హృదయంలోనే దొరుకుతుంది, వారి విల్లు విరవబడితే. ఎలాగంటే సౌలు దావీదు మీదకి బల్లెం విసిరాడు, ఖడ్గం ఎత్తాడు, కానీ చివరికి ఏమయ్యాడు? ఎలా చనిపోయాడు తెలుసా? సౌలు ఎలా చనిపోయాడు? శత్రువులు వేసిన విల్లంబులు ఆయనకి గుచ్చుకుని ప్రాణం పోయే పరిస్థితి ఉంటే శత్రువుల చేతిలో చచ్చిపోయాడు, నా అపవాది నాకు వద్దు అని వాడి దగ్గర ఉన్న సేవకుడిని చంపమంటే ఆయన భయపడితే ఆయన కత్తి మీద పడిపోయి చనిపోతాడు. అంటే వారి కత్తి, మళ్ళీ చదవమ్మా 2nd verse, వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విల్లు. అంటే మనం శత్రువుల మీద, మనము యథార్థవంతుల మీదకి, మంచివారి మీదకి అన్యాయంగా నిర్హేతుకంగా మనము కత్తులు బల్యాలు లాంటి మాటలు కానీ లేకపోతే క్రియలు కానీ నిజంగా బల్యాలే విసిరితే, సౌలు విసిరాడు, నిజంగా తరిమాడు, దావీదుని అన్యాయంగా తరిమాడు, ఏ తప్పు చేయకుండా తరిమాడు. చివరికి అంటే సౌలేమి కోరుకోలా, దావీదేమి కోరుకోలా సౌలు అలా చనిపోవాలని. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు విపరీతంగా ఏడుస్తాడు కదా, 2వ సమయాలు 1వ అధ్యాయంలో. తర్వాత సౌలు చనిపోయినప్పుడు కూడా దావీదు చాలా దుఃఖపడి ఒక కీర్తన రాస్తాడు. అంటే శత్రువు చనిపోవాలని దావీదేం కోరుకోలేదు, కానీ దావీదు ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పాడు, దేవుని శరణు వచ్చాడు. పగ తీర్చుకోవటం దేవుని పని కానీ, కాబట్టి దేవుడు న్యాయం తీర్చాడు. అలాగే వారి పాపమే వారికి శిక్ష విధించింది, వారి పాపమే వారికి అంతిమ తీర్పు విధించింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, ఎవరైనా నిర్నిమిత్తంగా నిర్హేతుకంగా కారణం లేకుండా మన మీదకి వచ్చినప్పుడు దండెత్తి వచ్చినట్టు వస్తారు. 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, వారి మీదకి లేచి వారిని, కీర్తన 17లో తన శరణు వచ్చిన వారిని, వారి మీదకి లేచి వారి చేతిలో నుంచి తన కుడి చేత రక్షించువాడా అని పదం. నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి తన కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఇంకా నెక్స్ట్ ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు, అంటే
దేవుని శరణొచ్చిన వారిపై కంట వారి మీదకి లేచువారు శత్రువులు వస్తే దేవుడంట ఆయన కుడి చేత రక్షిస్తాడంట, ఆయన కనుపాపలా కాపాడతాడంట, మన పట్ల కృపాతిశయాన్ని చూపించి. కాబట్టి మన మీదకి ఎవరైనా శత్రువులు కానీ, ఏదైనా శ్రమలు కానీ, ఏదైనా అపవాది కానీ, నిందలు కానీ, దోషాలు వచ్చినప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏదన్నా పాపం ఉందా అని. పాపం ఉంటే క్షమాపణ పెట్టుకోవాలి. మనం ఏమి పాపం చేయనప్పుడు దేవుడికి అప్పగించాలి. పాపం చేసినప్పుడు కూడా క్షమాపణ వేడుకొని దేవుడికే అప్పచెప్పాలి. పాపం చేయనప్పుడు దేవా దావీదు వలె నేనేమి తప్పు చేయలేదు, నిర్హేతుకంగా వీళ్ళని ఇట్లా చేస్తున్నారని దేవుడికే అప్పచెప్పుకోవాలి. దేవుడి శరణి వచ్చాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీర్చుతాడు. ఆయనకే అప్పగించినప్పుడు ఆయన మనల్ని వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. అప్పుడు ఆఖరి వచనంలో ఏం చేసే చెప్పనా? యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు అది చేయాలి. దేవుడు న్యాయం విధించిన తర్వాత యెహోవా న్యాయం విధించువాడు, ఆయన శరణొచ్చాము, ఆయన న్యాయం విధించాడు అని చెప్పి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సర్వోన్నతుడైన యెహోవా నామాన్ని కీర్తించాలి. దేవుడు అలాగన మనల్ని దీవించుగాక. ఆమేన్.